గాంధీ గారు నమస్తే అండి. మరి ప్రస్తుతం అయితే ఏపీ అసెంబ్లీ జరుగుతూ ఉంది. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ తన వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కనుక ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలను కానీ వైఫల్యాలను కానీ సూటిగా ప్రశ్నించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వట్లేదని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ వైసీపీ పార్టీ. ఏంటి దీన్ని ఎలా చూస్తారు అసలు? అందరికీ నమస్కారం పెట్టే కన్నా జగన్మోహన్ రెడ్డికే నమస్కారం పెడితే బాగుంటుంది. ఎందుకంటే నీకు ప్రతిపక్ష హోదా అయిందా బాబు, నీకు అధికారమే ఇచ్చారు కదా. అధికారం ఇస్తే ఏం మాట్లాడా నువ్వు? ఆ రోజు అసెంబ్లీలో ఏమేం మాటలు మాట్లాడా? ఒక్కటైనా నీ స్వతహా అయిన మాటలు మాట్లాడావా? ఒక్క మాట నీ సొంతగా నీ మనసులో నుంచి వచ్చిన మాట ఒక్కటి మాట్లాడావా? నీకెవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే అది చూసి చదువుతావు. నువ్వేం దరదరలాడితే అలా నువ్వు వచ్చి ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరివి? అసలు నువ్వు అడగడానికి ఏమాత్రం సిగ్గు శరం ఉండాలి కొద్దిగా. నీకు ఇవన్నీ తెలిసిన వాడికి ప్రతిపక్ష హోదా నాకు రాదని ఎందుకు తెలియదు నీకు? నువ్వు ఎందుకు అడుక్కుంటున్నా? నువ్వు అలా అసెంబ్లీలో ఏం చెప్పా? ఇట్టబెట్టి చూపించావుగా. ఏమైనా ఆ పోకళ్ళని ఏమైనా ఇవ్వాలా మర్రా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఏం మాట్లాడా నువ్వు? ఏమని మాట్లాడా? తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడా? మరి ఇలా ఎందుకు మాట్లాడలేవు? నువ్వు వచ్చి ఎమ్మెల్యేగా ఉండి ఒకటి గుర్తుపెట్టుకో, అధికారం లేకపోయినా మనం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మన నియోజకవర్గం ప్రజల గురించి మనం ఇక్కడ ప్రశ్నలు ఎత్తే వాళ్ళు సమాధానం చెప్పాలి అధికార పక్షం వాళ్ళు. అది అంతే తప్ప నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే, నీకు అధికార పక్షం ఇస్తేనే రాష్ట్రాన్ని నిప్పు పెట్టావు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసావు. నువ్వు ప్రతిపక్ష హోదా అయితే మాట్లాడతావు. నువ్వు ఎవడో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గాడో, ఆ కొడాల నానిగాడో, ఆ పేరు నానిగాడో రాసిస్తే అవి చదువుతావు అప్పుడు నువ్వు చూసి. అంతేగాని నీ స్వతహాగా ఏం చేయలేదని నువ్వు ఇలా అడుగుతావు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏం మాట్లాడతావు నువ్వు? ఎస్, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు 6, 7 అంటున్నారు కదా మీరు. ఆయన 6 పథకాలు నిర్విఘ్నంగా అమలు చేశాడు. ఇంకా నువ్వు అడిగేదేంటి? ఏమడుగుతావు నువ్వు? స్త్రీలకు 1500 అన్నావు, ఇస్తారు, ఆగు. ఎక్కడ తెచ్చిస్తారు? నువ్వంటే అప్పులు చేసావు, రాష్ట్రాన్ని దోసు తిన్నావు. అంతే తప్ప నువ్వు ప్రజలనేం బాగు చేయాలా, రాష్ట్రాన్ని ఏం బాగు చేయాలా, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసావు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడతావు. ఇట్లా చూస్తావు, సుక్కానీళ్ళు చూస్తావు, ఆ సుక్కానీళ్ళు చూస్తాను మనకి వస్తావు నువ్వు. అంతేగాని నువ్వు రాజకీయంగా పనికిరావు. అసలు ఎమ్మెల్యే అంటే అర్థం తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? ఒకసారి చెప్పాయా, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని గగ్గోలు పెడుతున్నావు కదా. ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారా బీజేపీకి? 1 సీటు 2 సీట్లు ఉంటే తెలుసా నీకు? ఢిల్లీ రా, వెళ్దాం, అక్కడ రికార్డులు మొత్తం తెద్దాం. వాళ్ళ కనుక ప్రతిపక్ష హోదా ఇస్తుంటే నేను గొంతు కోసుకొని చచ్చిపోతాను. నువ్వేం చేస్తా? లేకపోతే నువ్వేమవుతా? ఈ ఛాలెంజ్ కన్నా నువ్వు మరి ఈ ఛాలెంజ్ నేను ఎదుర్కో. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతా. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేని వాడివి. వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు ఆ రోజు సింగల్గా ఉన్నా కానీ. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు. నువ్వు ఇలా ఎందుకు వచ్చి మాట్లాడలేవు? ఏదైనా సరే ఇది స్వతంత్ర భారతదేశం, వాక్ స్వాతంత్రం అందరికి ఉంది. నువ్వు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడొచ్చి. అంటే గతంలో అసెంబ్లీలో జగన్ చేసిన చేష్టలు మళ్ళీ ఈ కూటమి నాయకులు చేస్తారన్న భయంతోనే రావట్లేదు అంటారా? భయం పుట్టే రావట్లేదో, ఏం పుట్టి రావట్లేదో. అసలు జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తులని ఎవరు అనుకున్నారు? నేను అనుకోవట్లా. ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, ఆ పనికి మాలిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అంతేగాని 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రానిడినా? వాళ్ళైనా రప్పియాలి. ఒక విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నీతో 11 మంది. మరి మొన్న నువ్వు కడపలో ఓడిపోయావు. దేనికి ఓడిపోయా? మీ నాన్న ఎప్పుడు ఓడిపోయాడా? మీ నాన్న ఎప్పుడు గెలుస్తూనే వచ్చాడు. అది రాజకీయం అంటే. 26 సీట్లు ఉన్నప్పుడే మీ నాన్న పోయి ఎదుర్కొన్నాడు అసెంబ్లీలో. మరి నువ్వు ఎందుకు బాగు ఇవ్వాలా? నువ్వెందుకు రా అసెంబ్లీకి? నేనేమనుకున్నానంటే పులివెందుల పులి అన్నారు కదా 151 మంది ఎమ్మెల్యేలు. ఆ పులల్లా ఇలా పులివెందుల పిల్లి అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లి అది పిల్లలు పెట్టిన తర్వాత 7 ఇళ్ళు తిప్పిద్దంట పిల్లి. ఆ పిల్లి సావితని ఇది గుర్తుపెట్టుకో. అది ఇస్తే వస్తాను, ఇది ఇస్తే వస్తాను. ఏమి చేయాలి? నీకు ఓట్లు వేసారు, జనం గెలిపించారు, నువ్వు రా అసెంబ్లీ రా, ఎదుర్కో అసెంబ్లీని. ఒకవైపు శాసన మండలిలో మన సంఖ్యాబలం బాగుంది,
అసెంబ్లీలో మన సంఖ్యాబలం బాగోలేదు, మీరు శాసన మండలిలో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలన్నింటిని కూడా ప్రశ్నించండి అని చెప్పేసి ఎమ్మెల్సీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా, మనిషి అన్నీ బాగుంటే ఏ పైన ఏం చేస్తాడు బాబు? అన్నీ బాగుంటే నువ్వు చేసేదేంది? బొచ్చు భాషణ మేడ. నీకు దగ్గర ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఇలా వచ్చి అసెంబ్లీని ఎదుర్కో, అధికార తెలుగుదేశం పార్టీని ఎదుర్కో, ప్రశ్నలు లేయి, ప్రశ్నల సమాధానాలు చెబుతారు వాళ్ళు. అంతే తప్ప నువ్వు ఏడ సాట్లు కూర్చొని నాకు అధికారం ఇస్తే వస్తా, అధికారం ఇది ఇస్తే వస్తా, అది ఇస్తే వస్తా, దేనికి నీకేమి ఇవ్వరు. అంటే నాకు మైక్ ఎవరు, కేవలం నన్ను ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తారు, 5 నిమిషాలు ఇస్తే వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత నేను ఎలా చెప్పగలను అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు వ్యతిరేక చెప్పడం నీకేమొచ్చు? నువ్వంతా ఎటమతం మాటలు, వాళ్ళ పెళ్ళాలని వీళ్ళ పెళ్ళాలని అనే మాటలు తప్పితే నువ్వు కుటుంబ సభ్యులను అంటావు నువ్వు. మరి అంతే తప్ప నువ్వు ప్రశ్న వేయటం, అసలు ఈ రాష్ట్రం గురించి ఏం ప్రశ్న వస్తావు? ఒక ప్రశ్న చెప్పాయా నువ్వు? ఏ రఫా రఫా నరుగుతావు జనాన్ని వచ్చి. రేపు అసెంబ్లీకి వచ్చినా అదే చేస్తావు నువ్వు. ప్రమాణ స్వీకారానికి వచ్చి ఏం చేసావు? ఒక్క మాట అయినా మాట్లాడావు నువ్వు? ఆయాలు అనపోయా? మరి ప్రమాణ స్వీకారం చేసే రోజు అయిపోయిన తర్వాత నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేస్తాను, లేదా నేను రాజీనామా చేస్తాను. చెయ్యి, మగాడంటే అది, నీ మగతనం అంటే అది. అంతేగాని నువ్వు ఏడ కూర్చో నా ప్రతిపక్ష హోదా అయ్యండి, ఏంది నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది? మరి మొన్న అనపోయా? మన ఉపరాష్ట్రపతి ఎన్నికలకి అడగపోయా ఆ రోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి? మరి వాళ్ళది కోట ప్రభుత్వమే కదా. మరి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పబోయా? ఆ దమ్ము ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మోడీ నన్ను అమిత్ షాని ఎదిరిస్తే నువ్వు లోపల ఇచ్చి పోయి ఓసలు లెక్కేస్తావు. ఆ సంగతి నీకు తెలుసు, భారతదేశానికి కూడా తెలుసు. అందుకని నువ్వు చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవటం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన వాళ్ళ కూడా కాల, మా రాజశేఖర రెడ్డి గారి వల్ల కూడా కాల. ఆయన కూడా ఒక నమస్కారం చేసేవాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో నువ్వు. ప్రస్తుతం ఎలా జరుగుతుందండి అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ? ఎలా ఉన్నాయి ఎమ్మెల్యే తీరు కానీ, ముఖ్యమంత్రి ప్రతిస్పందించే విధానం కానీ ఎలా ఉంది అసలు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేంత లేదు, ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎవరు నేర్చుకున్నా కానీ. ఆయనకి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 8-9 సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన. ఆయనకన్నా వీళ్ళకేం సంబంధం అండి అసలు? ఇలా దాంట్లో కూడా సీనియారిటీల్లో ఎవ్వరు లేరు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. సత్యమావుడు మొత్తం ఇదే జూనియర్లు కూడా పక్కాగా జూనియర్లు. మరి ఆయన చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. మరి ఆయన ఎక్కడైనా తీయమని రికార్డులు, ఆయన ఎక్కడైనా ఒక తప్పు మాట్లాడతాడేమో, పట్టుకోమన్నా తప్పు పట్టుకోండి. మీరు తప్పు పట్టుకోవడానికి ప్రతిపక్ష హోదా కావాల్సిన అవసరం లేదు, ఒక్క మాట తప్పు మాట్లాడినా కానీ పట్టుకోవచ్చు. మరి మీ దగ్గర ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. నీ వచ్చి నీ సీట్లో నిన్ను కూర్చోవా అని మరి స్పీకర్ అడుగుతున్నాడు, అందరూ అడుగుతున్నారు కదా, అధికార పక్షం వాళ్ళు మొత్తం అడుగుతున్నారు. వచ్చి నీ సీట్లో కూర్చోవా జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా అవకాశం చెప్తా మాట్లాడతాను. కానీ వచ్చి నీ సీటు, నీకు ప్రజలు ఇచ్చిన సీటు అది, ఆ సీట్లో వచ్చి కూర్చో. నువ్వు కూర్చోకుండా నేను ఆడుంటాను, నేను ఏడుంటాను, నేను రాను, నేను ఇక్కడ విలేకరులను పెట్టుకొని మాట్లాడతాను. ఏంది నువ్వు మాట్లాడేది? విలేకరులను పెట్టుకొని మాట్లాడితే నేను మాట్లాడితే అట్టుంటుంది, నువ్వు మాట్లాడితే అట్టుంటుంది. ఇంకా నీ మీద నేనే బెటర్ చెప్పాలంటే ఒక మాటలో. అర్థమైందా జగన్మోహన్ రెడ్డి? నీకు మాట్లాడుతూ రాదు, ప్రశ్నలు అంటే ఏందో తెలియదు, మరి దానికి జవాబులు ఎట్లా చెప్పాలి అసలు తెలియదు నీకు. మాట్లాడితే ఏ జ్ఞానం మాటలో, యక్షకాల మాటలో, అది ఒక ప్రజాప్రతినిధిలాగా మాట్లాడే మాటలు మాట్లాడవు నువ్వు. ఎవడో రాసిన స్క్రిప్ట్ గురించి మాట్లాడతావు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇక్కడ నుంచే పరిపాలన చేస్తానని అన్నాడు అనుకో, నువ్వేమనాలి? సజ్జలనే మీ పార్టీ వాడేగా. మరి నువ్వు అంత ముంగలు ఏం చెప్పావు మాకు? ఎలక్షన్ 19లో ఏం చెప్పా? ఇక్కడే రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పావుగా. మరి ఇలా ఎందుకు నీకు ఏ జ్ఞాన మాటలు? నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక ప్రజాప్రతినిధివి, వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ నేర్చుకో. అంతేగాని నువ్వు ఏడ ఉండి సప్త సముద్రాల అవతల ఉండలాక్కొస్తాను, ఈయన్ని రఫా చేస్తాను, వాడిని రఫా ఏంది నువ్వు చేసేది? నీ అంత పిరికివాడు, నీ అంత పనికి మాలినాడు ఈ రాష్ట్రంలో కాదు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేడు చెప్పాలంటే. నువ్వు మేక వన్న పులివి, మేకని పులిలాగా గాండ్రిస్తావు అంత తప్ప నువ్వు నీ వల్ల ఏవి కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ పరిపాలన ఇచ్చాం, ఆ పరిపాలన కూడా ఏ చేతకాని పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కష్టం చేసావు కాబట్టి నీ వల్ల కాదు. ఎంతో కొంత మెరుగంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నాడు. నువ్వు చేసిన అప్పులకు మొత్తానికి వడ్డీలు కడుతున్నాడు, సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఏదైనా చేస్తున్నాడు. మరి ఇప్పుడు కావాలంటే పనులు అవ్వో, వర్షాలు పడుతున్నాయి రోజు, ప్రకృతి అనుసరిగా ప్రకృతి మనకు ఉండాలా, అంతే తప్ప గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడైనా అట్లాంటి మాటలు మాట్లాడబాకు.